యెషయా గ్రంథము 29వ అధ్యాయము 19వ వచనం. తీసుకుందాం అందరము. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 19వ వచనం. యెహోవా యందు దీనులకు కలుగు సంతోషము అధికమగును. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును. ఏంటంట? యెహోవా యందు దీనులకు కలుగు సంతోషము అధికమవునంట. మనం దీనంగా ఉంటే ఏం జరుగుతుందంట? మన సంతోషం అంట అధికంగా అవుతుందంట. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును అంట. మనం దీనంగా ఉంటే ఏమి జరుగుతుందంట? మన సంతోషము అధికమవుతుందంట. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును అంట. ఎంతమందికి వినిపిస్తుంది? వాయిస్ వస్తుంది కదా? దీనులకు ఏం కలుగుతుందంట? సంతోషము కలుగుతుందంట. మనం దీనంగా ఉండకుండా ఇంకా కోపంగా ఉన్నామనుకో జరగదు. యాకోబు రాసిన పత్రికలో ఉంటుంది చూడు, 1వ అధ్యాయము 20వ వచనం. నరుని కోపము దేవుని చిత్తాన్ని నెరవేర్చదు. చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. తీసిరా యాకోబు రాసిన పత్రిక. నేను ఇంకొక ఫోను వాక్యం రికార్డ్ చేస్తున్నా, అందుకే పత్రిక. 1వ అధ్యాయము 20వ వచనం చదువుతున్నా. అధ్యాయము 20వ వచనం. ఎందుకనగా నరుని కోపము దేవుని చిత్తము నెరవేర్చదు. హల్లెలూయా, ఏమంటున్నాడు? నరుని కోపం అంట దేవుని చిత్తాన్ని నెరవేర్చదంట బిడ్డ. అందుకని మనలో కోపం ఉండకుండా దీనత్వంగా ఉంటేనే మనకు ఆశీర్వాదము కలుగుతుంది బిడ్డ. ఎంతమందికి అర్థమవుతుంది? దీనత్వం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ నోరుని కంట్రోల్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకేనా? నేను ఎప్పుడైతే ఈ మాట చదివినానో, నరుని కోపము దేవుని చిత్తాన్ని నెరవేర్చదు అన్న మాటకి, అందుకే నా మీద ఎన్ని బాణాలు విసిరినా కూడా ఆ బాణాలకి నేను మౌనమే నా జవాబు. హల్లెలూయా, ఏ జవాబు? మౌనమే జవాబు. ఆ మౌనమే మనం ఉన్నామనుకో, ఎదుటి వాళ్ళకి ఎట్లా దేవుడు ఆ రివెంజ్ మనం తీర్చుకోవాలని అవసరం లేదు, దేవుడే తీర్చుకుంటాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ క్లియర్గా ఉందా లేదా? నరుని కోపము దేవుని చిత్తాన్ని నెరవేర్చదు. ఇప్పుడు ఇంట్లో హస్బెండ్స్తో కానీ బయట ఇంకెవరితో కానీ ఏదైనా గొడవ జరిగింది అనుకో, రిటర్న్ మనం మాట్లాడి నువ్వు అంత అంటే నేను ఇంత అన్నట్టుగా మనం వాళ్ళ మీద ఎగిరినట్టు మాట్లాడినాం అనుకో, అప్పుడు దేవుడు ఏమంటాడు? మీరు చూసుకోండి, మీరు చూసుకోండి, ఇక నేను ఏమి కూడా మధ్యలో రాను అని చెప్పేసి అంటాడు. ఎందుకు అంటే దేవుడి చిత్తం ఏముంటుందంటే మిమ్మల్ని గొప్పవాడిగా చేయాలి, విడిపించాలి, అట్లాంటి భర్త చేతుల నుంచి విడిపించి మీకు మంచి జీవితం ఇవ్వాలి అని చెప్పేసి దేవుడు అనుకుంటాడు. కానీ మనం ఏంది? ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకునే శక్తి మన దగ్గర ఉంటుంది. ఎప్పుడు కూడా ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకునే శక్తి మనకు ఉండకుండా బాగా మనము నోరేసుకొని మాట్లాడము, కొట్లాట జరిగినప్పుడు తగ్గించుకోకుండా ఉండము జరుగుతుంది. నేను పోలీస్ కేసు పెట్టిన, గొడవలు జరిగినాయి మా ఆయనతోని, ఇన్ని జరిగినా కూడా మా ఆయన మారలేదు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడు మారిండు మా ఆయన అంటే, నేను ఎప్పుడైతే మౌనం వహించిననో అప్పుడు ఆయనలో మార్పు అనేది మొదలైంది. దేవునికి మహిమ కలుగును గాక. మౌనం వహించినప్పుడు అప్పుడు నా మొహం మీద అంటుండే, చిచ్చి నీకు సిగ్గులేదా, ఇంత మాట మాట్లాడుతుంటే కూడా ఏమి లేకుండా కూర్చుంటున్నావు అని అంటుండే. అప్పట్లో మా ఆయనకు దురాత్మ ఉన్నప్పుడు ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంది. ఇప్పుడు అలాంటి మాటలు ఏం మాట్లాడాడు. దేవునికి మహిమ. ఎందుకు? ఆయనలో ఒక దురాత్మ ఉండి మన మీద అరిచేసినప్పుడు, మాట్లాడినప్పుడు, మనకు తెలిసినప్పుడు మనం ఏం చేయాలి? నోరు కంట్రోల్ చేయాలి. చాలామంది నాకు వాక్యం తెలియనప్పుడు ఇదివరకు
ఎవరైతే నాకు సువార్త చెప్పిర్రో ఆ సిస్టర్ ఏం చేసింది అంటే, నాకు సువార్త చెప్పినామే, తగ్గించుకో సుజాత, సుజాత కొంచెం ఓర్చుకో సుజాత, మీ ఆయన గొడవలు చేసినప్పుడు కొంచెం ఓర్చుకో. ఏం ఓర్చుకుంటాం అక్క, టార్చర్ చేస్తున్నాడు, ఏం ఓర్చుకుంటాము, మీరు బాగా చెప్తారు, ఇంట్లో ఉంటే తెలుస్తుంది నీకు. ఏమంటాడు, ఇంట్లో ఉంటే తెలుస్తుంది నీకు, ఏం ఓర్చుకోమంటున్నావు, ఓర్చుకో అంటావు, నువ్వు బాగానే చెప్తావు అక్క, మీ ఆయన ఎన్ని మంచిగా చూసుకుంటాడు, నువ్వు ఆ మాట చెప్పుకుంటే ఇంకే మాట చెప్తావులే అని అంటుంది. నాకు నాకు వాక్యం తెలియదు కదా, ఆమెకేమో వాక్యం తెలుసు. సుజాత అట్లా కాదు సుజాత, నువ్వు ఓడ్చుకో సుజాత, ఏం ఓడ్చుకుంటారు అక్క, నాతో కాదక్క అని అనిస్తుంది. ఏది ఏమైనా సరే తగ్గించుకునే స్వభావం అస్సలు ఉండకపోతుండే, అస్సలు కూడా ఉండకపోతుండే. అయితే అలాంటి బుద్ధి అనేది ఈ వాక్యం చదివినప్పుడు నరుని కోపము దేవుని చిత్తాన్ని నెరవేర్చదంట. దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా దేవుడేమో మనకు మంచి లైఫ్ స్టైల్ ఇవ్వాలనుకుంటారు, మనమేమో మనమిద్దరమే కొట్లాడుకుంటే, ఇప్పుడు మనం కొడితేనేమో ఇంతే తగులుతుంది దెబ్బ, ఆయన కొట్టిండనుకో గట్టిగా తగులుతుంది, తట్టుకోలేరు, కోలుకోలేరు. మళ్ళా దెబ్బకి దేవుడు గుర్తుకొస్తాడు. హల్లెలూయా. ఎవరు గుర్తుకొస్తారు? దెబ్బకి దేవుడు గుర్తుకొస్తాడు. ఆ తర్వాత దేవుని పరిచయం చేసిన మనం గుర్తుకొస్తాం. హల్లెలూయా. దేవుని పరిచయం చేసిన మనం గుర్తుకొస్తాం తర్వాత కదా. అందుకనే కోపం అనేది తీసి పక్కన పెట్టాలి. ఎవరి నిమిత్తం తగ్గించుకోవాలి? ఈ భూమి మీద ప్రపంచం కోసము కాదు, పక్కింటోళ్ళ కోసము కాదు, భర్త కోసము కాదు, బంధువుల కోసము కాదు, మన దేవుడు కాల్చిన ఆ రక్తానికి మనము తగ్గించుకోవాలి. హల్లెలూయా. ఆయన కాల్చిన రక్తానికి, ఆయన చేసిన త్యాగానికి కదా దేవుడు ఎంత శిక్ష అనుభవించిండో, ఆయన చేసిన దాన్ని చూడాలి మనం, మనుషుల వైపు కాదు బిడ్డ. బాగా గుర్తుపెట్టుకోండి, మనుషుల వైపు చూసినాం అనుకో ఈ జన్మకు మనం మారలేము. ఎందుకంటే మనుషుల స్వభావం ఎట్లా అంటే, మన బీపీ 100 ఉందనుకో వాళ్ళు 120కి పెంచుతారు. 100 బీపీ ఉందనుకో వాళ్ళు 120కి పెంచుతారు. అందుకే మనం మనుషుల వైపు చూసినాం అనుకో బీపీ ఇంకా రేజ్ అయిపోతుంటారు. అందుకే మనం మనుషుల వైపు చూడకుండా దేవుడి వైపు చూస్తే మన బీపీ నార్మల్ అయిపోతుంది. దేవునికి మహిమ కలుగు. ఎంతమందికి అర్థమవుతుంది? ఏం మాట్లాడినా కూడా చూసుకుంటాడు, దేవుడు చూసుకుంటాడు. చాలామంది బిడ్డలు కన్నీళ్ళు విడిచి మా భర్తతో టార్చర్ అనుభవిస్తున్నాం అమ్మ అని చెప్పిన వాళ్ళు ఉన్నారు ఆన్లైన్లో కదా. కానీ ఎన్ని మాటలు మాట్లాడినా నువ్వు అంటున్నావు నైనా, ఆయన వింటున్నాడు. నువ్వు అంటున్నావు, నేను ఒక్కదాన్ని కాదు, నా దేవుడు కూడా వింటున్నాడు కదా. మంచి మీద చెడు ఎన్నడూ గెలవలేదు బిడ్డ. గెలుస్తారా? గెలవలేదు. మంచి మీద చెడు ఎన్నడూ గెలవలేదు. సో మనలో న్యాయం ఉన్నప్పుడు ఏ విషయంలో భయం ఎందుకు పడతాము? ఏ విషయంలో నోరెందుకు జారాలి కదా. నీకెందుకంత రోషము, మనకెందుకంత రోషము? ఆ రోషం ఉండొద్దు. ఆ రోషం తీసి పెంటలు వాడేసాము. దేవునికి మహిమ కలుగు. మనం రోషానికి పోయినామనుకో ఇంకా దేవుడు ఏమంటున్నా అదే అంటుడు, నరుని కోపము దేవుని చిత్తాన్ని నెరవేర్చదు. అందుకని ప్రతి మాటకి దేవుడే జవాబిస్తాడు, ప్రతి మాటకి దేవుడే జవాబిస్తాడని ఓర్చుకొని ఉంటే ఇంకా మన మీదికి ఆ దాడి వచ్చేటప్పుడు దేవుడు అంటాడు, ఎంతగానం నా బిడ్డ సహిస్తుంది, వీడికి ఈరోజు బుద్ధి చెప్పాల్సింది అని ఆయన కదులుతాడు. హల్లెలూయా. ఎన్ని రోజులు ఓర్చుకుంటుంది, నేను ఈరోజు చేస్తావాడు పని, ఖచ్చితంగా నేను యుద్ధం చేస్తా అని దేవుడే దిగొచ్చి నీకు కార్యం చేస్తాడు బిడ్డ. అర్థమైందా? బుద్ధి లేకుండా ఉన్నా మీ భర్తలకి బుద్ధి వచ్చేటట్టుగా దేవుడే చేస్తాడు. ఎవరో వచ్చి అమ్మ మైక్ బంద్ చేసుకోండి, మైక్ బంద్ చేసుకోండి అమ్మ. దేవుడే మీకు వచ్చి విడుదలని ఇస్తాడు. ఇంకా మనం ఏ విషయంలో కూడా కంగారు పడాల్సిన అవసరం అనేది లేనే లేదు. ఓకేనా? ఎంతమందికి అర్థమవుతుంది? విడుదల ఇచ్చేది ఎవరు? దేవుడు. నువ్వు అంతగానం తట్టుకోలేకపోతున్నావు, మనం బాధ అవుతుంది, మన తండ్రికి మనకంటే ఎక్కువైతుంది బిడ్డ బాధ. అదొక్కటి మీరు అర్థం చేసుకోండి. మనం అనుకుంటున్నాం మన మనసుకి గాయం అవుతుంది అని. ఈట్కా జవాబ్ పత్తర్సే ఇస్తాడు దేవుడు. అంటే ఈటికతో వేసిన దెబ్బకి రాయితో దేవుడు జవాబు ఇస్తాడు. హల్లెలూయా. అమ్మ ఈటిక గట్టిగా ఉంటుందా, రాయి గట్టిగా ఉంటుందా? రాయి గట్టిగా ఉంటుంది కదా. ఆ రాయితో ఇప్పుడు ఇటుకతో కొట్టిందాన్ని రాయితో గుద్దుకుంటే ఏమవుతుంది? రాయి వలుగుతుందా, ఇటుక వలుగుతుందా? ఇటుకనే వలిగిపోతుంది కదా. అట్లాగే దేవుడు మనలో మనం దేవుని పట్టుకున్నాం కాబట్టి అపవాది పడిపోతుంది. మిమ్మల్ని దూషించేటోళ్ళు ఎవరు? మీ భర్తలో ఉంది అపవాది. వాడి వెళ్ళిపోయినప్పుడు మీ భర్త ఆటోమేటిక్గా ప్రేమిస్తాడు, మీ భర్త ఆటోమేటిక్గా చూస్తాడు. నా మొహం మీద చేపెట్టి బూతులు తిడుతుండే మా ఆయన, బండ బూతులు తిడుతుండే, ఆ మాటలు వినలేకపోతుంది. అలాంటిది మళ్ళీ ఇప్పుడు ఎందుకు మాట్లాడతలేడు?
ఇప్పుడు తిట్టేటోడు అప్పుడు కూడా తిట్టాలి కదా కదా. అప్పుడు తిట్టినోడు ఇప్పుడు కూడా తిట్టాలి. ఇప్పుడు ఎందుకు తిడతలేడు? మళ్ళా లోపల ఎవడు వెళ్ళిపోయిండు? అపవాది వెళ్ళిపోయింది. ఇప్పుడు అపవాది వెళ్ళిపోయింది కాబట్టి ఆ మాటలు నోటికి వస్తలేవు. దేవునికి మహిమ కలుగును గాక. అమ్మ తిడుతున్నారమ్మా, టార్చర్ పెడుతున్నామ్మా, మేము ఏగలేకపోతున్నామమ్మో అంటే నేనేమంటానంటే, మీరు ఓర్చుకోండి. మీరు ఎంత ఓర్చుకుంటే దేవుడి కృప అంతలా మీ మీదకి దిగి వస్తుంది. ఎందుకు ఓర్చుకోమంటారు అనేది కూడా నేను చెప్తాను ఈ విషయం. ఎందుకు అంటే దేవుడు మీ విశ్వాసాన్ని పరీక్షిస్తాడు బిడ్డ. ఎంతగానో సహించగలుగుతుంది నా బిడ్డ, ఇంకెంతగానో ఓర్చుకోగలుగుతుంది. నేను చూస్తాను అని చెప్పి మీ విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తాడు. ఈ పరీక్షలో మనం అందరం ఫాస్ కావాలి. ఎంతమంది ఫాస్ కావాలని ఉంది బిడ్డ? చేతులు ఊపండి. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రతి ఒక్కరు ఏడ్చే రోజులు పోయినాయి. ఏడ్చే రోజులు ఏమైనాయి? పోయినాయి. యేసు నామంన ఏడ్చే రోజులు పోయినాయి. ఇంకా అందరం కూడా చిరునవ్వుతో మనము సమస్యని జయించాలి. ఎలా? చిరునవ్వుతో జయించాలి. అపవాది అనుకోవాలి, వాడు జుట్టు విక్కోవాలి, చిచి నేను ఇంతగానం టార్చర్ చేస్తున్నా, ఇది నవ్వుతున్నదేంది, వీడు నవ్వుతున్నదేంద్రా బాబోయ్ అని అనుకోవాలి. అర్థమవుతుందా? ఆ రకంగా వానికి రిటర్న్ మనం టార్చర్ పెట్టాలి అపవాదికి. మనం అపవాది చేసే బాణాలకి మనం పడిపోవడం కాదు, రిటర్న్ మనము వాడికి టార్చర్ పెట్టాలి. అందుకే ఎటువంటి సమస్య వచ్చినా కూడా నేను దేవుని స్తుతించడం, ఏదైనా కూడా దేవుని స్తుతించడం. మొన్న హాఫ్ అన్ అవర్లో ఎంతసేపు ఒక 15 మినిట్స్లో వంట చేసేసిన. మా ఆయన ఇంటికి వచ్చిండు, నాకు చెప్పలేదు, నేను బాయిన పని మీద పోయినా. అయితే ఇంటికి వచ్చిండు. ధన్మాని ఏం చేసిన, ఆయన వాష్రూమ్లో దూరిని చూసి ధనాదన బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టేసిన, 2 టమాటాలు అయినప్పుడు ధనాదన కడిగి వేసేసిన. వచ్చేసిండు, బయటికి వచ్చిందాక వంట చేసేసిన. సో అమ్మ ఎంతసేపట్లో వంట అయిపోయింది. దేవునికి మహిమ అన్న. ఏంటి దీనికి కూడా దేవునికేనా మహిమ అంటుడు? ఏమంటుడు ఆయన? ఏంటి దీనికి కూడా దేవునికేనా మహిమ అంటే? అవును, ఏది చేసినా ఆయనకే మహిమ, అంతేనా? అంత జ్ఞానం ఇచ్చి ఆ టైంలో టకా చేయాలని తెలివిని దేవుడు ఇచ్చిడు కదా, చేసే కృపనిచ్చిడు. ఆయనకే మహిమ. ప్రతి విషయంలో స్తుతించాలి ఆయనని. అర్థమవుతుంది? ఎంతమందికి అర్థమవుతుంది? ప్రతి విషయంలో స్తుతించాలి ఆయనని. అయితే దేవుడు మనకు పెట్టే పరీక్షలో మనం పాస్ అయితేనే దేవుడి యొక్క కార్యాలు చూడగలుగుతారు బిడ్డ. యేసు ప్రభు దొరకడం అంటే అంత ఈజీగా దొరకడు దేవుడు. అర్థమవుతుందా? ఆయన దొరకాలంటే అంత ఈజీగా దొరకాలి. ఎన్నో పరీక్షలు ఉంటాయి. ప్రపంచంతో పోరాడాలి, భర్తతో పోరాడాలి. నేను అనుకున్న, ఎందుకు నన్ను పట్టుకున్నావు, ఎందుకు చర్చికి నడిపించినావు, నా భర్త ఇంత టార్చర్ పెడుతుంటే నువ్వేం చేస్తున్నావు అని ఇన్ని క్వశ్చన్లు వేస్తుంటే దేవుడికి. ఇంత టార్చర్ పెడుతుంటే ఏం చేస్తున్నావు నువ్వు, నన్ను ఎందుకు ఇట్లా విడిపిస్తలేవు అంటే, మరి నేనేం చేస్తున్నా? ఒక్కసారి నా పాప క్షమాపణ కోసం ఒక 3 రోజులు ఉపవాసం ఉన్నానా? లేదు కదా. ఒక్క పూట కూడా అలా లేనే లేదు. ఇందులో రవి బ్రదర్ అని ఉన్నాడు. ఆయన దాదాపు 5 సంవత్సరాలు, ఒక 40 years అయినా ఉంటుండొచ్చు. రవి బ్రదర్ ఎక్కడున్నారు? ఉన్నారా లైన్లో? అయితే ఎన్ని ఇయర్స్ నుంచి, ఇన్ని సంవత్సరాలు ఎప్పుడైనా 3 days ఫాస్టింగ్ ప్రేయర్ చేసిరా? మీ ఏజ్ ఎంత? మీరు ఇప్పుడు ఫాస్టింగ్ ప్రేయర్ ఎలా చేసిరు చెప్పండి, ఒక చిన్న మాట. నాకు 46 years. ఇంతవరకు ఎప్పుడు నేను ఉపవాసపాదం చేయలేదు మీ సిస్టర్. చూసిరా? 46 years అంట. దేవునికి మహిమ కలుగును గాక. ఉపవాస ప్రార్థన ఇప్పుడే చేసిండు ఆయన కదా. ఉపవాస ప్రార్థన నిన్నటికి కంప్లీట్ చేసిండు ఆయన. ఎన్ని డేస్? 46 years అంట. ఇయర్సే, నెలలు కాదు, ఇయర్సే. వాళ్ళ భార్య నిన్న కన్నీటి సాక్ష్యం చెప్పింది, నా భర్తలో ఇంత చేంజెస్ నేను ఎన్నడూ చూడలేదు, ఇలా జరుగుతుంది, ఇలా మారుతాడని చూడలేదు. ఒకవేళ వాళ్ళ భార్య ఇదివరకే ఆమె సంతోషంగా ఉండుంటే, ఇదివరకు వాళ్ళ భర్త మారునుంటే, వీళ్ళ కుటుంబం నుంచి దేవుడికి ఇంత మహిమ వస్తుండేనా? రాకపోతుంది కదా, రాకపోతుంది. ఇప్పుడు మనకు శ్రమలు కనిపించినప్పుడు, ఆ శ్రమలను తొలగించినప్పుడు, ఆ శ్రమలను గుర్తు చేసుకొని తర్వాత ఏడుస్తారు. మా భర్త ఫోన్ చూస్తుండే, మా భర్త టీవీ చూస్తుండే, దేవుడి పట్ల విశ్వాసం ఉండకపోతుండే, వేరే సేవకులని దూషిస్తుండే. అలాంటిది మీ మాట వింటున్నాడు. సిస్టర్లో నాకు న్యాయంగా అనిపిస్తుంది, ఆమె నిజమైన సేవ చేస్తున్నది, సో నేను ఆమె మాట వినాలి, ప్రార్థన చేయాలని నాకు అనిపించింది అని వాళ్ళ భార్యతో చెప్పి ఆ బ్రదర్ ఉపవాస ప్రార్థన చేసి ఇప్పుడు మనసుకి ఎంతో నెమ్మది. కోట్లు పెట్టినా దొరకని ఆ మనశ్శాంతి అనేది ఆ బ్రదర్కి దొరికింది. హల్లెలూయా కదా. ప్రతి మనిషికి కావాల్సింది ఏంటమ్మా? మనశ్శాంతి. ఆ మనశ్శాంతి ఒకటి ఉంటే చాలు. మనశ్శాంతి ఉన్నాడనుకో, కారం మెతుకులు వేసుకొని తిన్నా కూడా మనశ్శాంతిగా ఉంటాడు. అదే మనకు లేదనుకో, మనశ్శాంతిగా ఉండలేరు బిడ్డ. ఎంతమందికి అర్థమవుతుంది? ప్రతి ఒక్కరు కూడా
కోపాన్ని మనం తగ్గి ఇప్పుడు భార్య ఉంది, భర్త పాపం చేసిండు, భర్త పాపం చేసే చల్చారు నాకు అవసరం లేదని చెప్పేసి వదిలేసిండు అనుకో, ఈరోజు మార్చుకునేదా ఆ భార్య భర్తను మార్చుకునేదా? మార్చుకోకపోతుండే కదా. భర్త ఎక్కడన్నా భార్య ఎక్కడను. పాపం చేసిన వాళ్ళ వైపు చూడొద్దు బిడ్డ, మారుతున్న వాళ్ళ జీవితం వైపు చూడాలి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగుగాక. పాపం చేసింది గతం కోసం తవ్వడాలు, గతం కోసం మాట్లాడాలు కాదు. అర్థమైందా? ఆ గతాన్ని విడిచిపెట్టి ప్రస్తుతము ఎంత హ్యాపీగా ఉన్నాము, మన లైఫ్ ప్రస్తుతం మనం ఏ రకంగా బ్రతుకుతున్నాం అనేది మనకు ముఖ్యం. గతాన్ని తవ్వితే ఏమొస్తాయి? బొక్కలే వస్తాయి, ఏం దొరకదు కదా. సో గతాన్ని తవ్వద్దు ఎవ్వరు కూడా. గతాన్ని తవ్వకుండా ఇప్పుడున్న ప్రజెంట్గా మీరు వాళ్ళ మీద అంత విశ్వాసం పెట్టిరనుకో, పాపం ముంగటొచ్చి నిలబడ్డ కూడా చెల్ హట్ అంటారు. హల్లెలూయా, ఏమంటారు? చెల్ హట్ అంటారు. అంత మనము నమ్మకత్వాన్ని అన్నిటికీ చూపించాలి. ఇప్పుడు కాలికి దెబ్బ తగిలితే కాలు నరుక్కుంటామా? నరుక్కోలేము. సేమ్ ప్రాబ్లము నా భర్త ఏ ప్రాబ్లంతో ఉన్నాడో అలాగే ఇప్పుడు నాకు ఎవరైతే సువార్త చెప్పిండ్రో ఆ ఒక సిస్టర్ చెల్లెలు వాళ్ళ భర్త కూడా చెడు వ్యసనాలు తిరిగి భార్యను విడిచిపెట్టి ఇష్టానుసారంగా తిరిగి పైసలన్నీ ఖతం చేసుకొని ఉంటున్నాయి. అయితే వీళ్ళకు వాక్యం తెలుసు. అప్పట్లో ఇంకా నాకు వాక్యం తెలియదు, వాళ్ళకి వాక్యం తెలుసు. అయినా కూడా వాళ్ళు ఏం చేసిరంటే, ఆ చెల్లెలు అక్క నేను సంసారం చేయలేకపోతున్నాం ఆయనతో, నాకు విడుదల ఇప్పి అక్క అంటే, అక్క ఏం చేసింది? డైవర్స్ ఇప్పించేసింది. ఇప్పుడు భార్య భర్తలు విడిపోయారు. ఎవరు? నాకు సువార్త చెప్పిన ఆమె చెల్లెలు వాళ్ళ కాపురం కూలిపోయింది. ఏమైంది? వాళ్ళు భార్య భర్తలు కలిసి లేరు. పైగా భర్త భార్యను వదిలేసినాక ఆమెకి 2 పిల్లలు, పెద్ద పిల్లలు, 2 కూతుర్లు 1 కొడుకు, 3 పిల్లలు, మంచిగా చేతికొచ్చిన పిల్లలు ఉన్నారు. కానీ అయినా కూడా వాళ్ళు భార్య భర్తలు మాత్రం కలిసి లేరు, విడిపోయారు. ఎందుకు? ఆయన పాపం చేసిండు, అందుకే నేను ఆయన విడిపించేసిన అని ఈమె నాకు సువార్త చెప్పిన అక్క చెప్తుంది. మా చెల్లెల కాపురము కూలిపోయింది సుజాత, నువ్వైతే తెలివిగా నీ భర్తను మార్చుకున్నావు, అంత వ్యభిచారం చేస్తాడు, అంత పాపం చేస్తాడు అని ఎట్లా మార్చుకున్నావు సుజాత అని ఆమె ఆశ్చర్యపోయింది. హల్లెలూయా. ఇప్పుడు సేమ్ వాళ్ళు చర్చికి వెళ్తారు బిడ్డ, నేను చర్చికి వెళ్తాను కదా. వాళ్ళు ప్రాబ్లమ్స్ రాగానే ఏం చేసారు? ప్రాబ్లంలో ఫెయిల్ అయిపోయారు. ఆ విశ్వాసంలో ఏం చేసిండు? ఫెయిల్ అయిపోయారు. మన దేవుడు ఎటువంటి సమస్యలను తీర్చేస్తాడు. అది పక్కన పెట్టుకొని, అది ఆ ఒక్క ఆశ పక్కన పెట్టుకొని ఆ పడిపోయిన భర్త వైపు చూసుకుంటా భార్య భర్తలకు డైవర్స్ ఇప్పించేసింది. చెల్లెలి కాపురం కూల్చిన అక్కగా ఒక పేరు తెచ్చుకున్నాము. ఏ కాపురము? చెల్లెలి కాపురం కూల్చిన అక్కగా పేరు తెచ్చుకుంది. కానీ దేవుడు కృపను బట్టి వాక్యానుసారంగా నేను బ్రతకాలి, వాక్యానుసారంగా నేను జీవించాలని ఎప్పుడైతే నేను పరిశుద్ధ గ్రంథం పట్టుకున్నానో బిడ్డ, నా భర్తని మార్చేసిండు దేవుడు. ఇప్పుడు పాపాన్ని విడిచిపెట్టిండు, పరిశుద్ధంగా బ్రతుకుతున్నాడు. ఈ లైఫ్ బాగుందా? చిచి పాపం చేసిండు నా భర్త వద్దు అని చెప్పేసి ఆడికి భర్తను వదిలేసుకొని ఒంటరిగా బ్రతకడం బాగుంటుందా? ఏది బాగుంటుంది? ఒంటరిగా బ్రతకడం బాగుంటుందా? భార్య భర్తలు జత కలవడం బాగుంటుందా? జత కలవడమే బాగుంటుంది కదా. జీవితాంతం ఇప్పుడు భర్త ఏం చేసిండు? భార్య వదలంగానే దొరికిందే సందే అని ఇంకొక ఆమెను పెళ్లి చేసుకుండు, అవే వీడియోలు వీళ్ళకి పంపించిండు. ఆ వీడియో నాకు పెట్టిండు, చూడు వాళ్ళు భార్య భర్తలు కలుస్తారంటున్నావు, నువ్వేమో వాళ్ళు పెళ్లి కూడా చేసుకున్నాడని ఆ వీడియో నాకు పంపించినాము. దేవుడు వాక్యంలో ఏముందంటే, దేవుడు జతపరిచిన భార్య భర్తలనంట మనుషులు విడదీయొద్దంట. హల్లెలూయా. మనం ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వాలంటే దేవుడికి రెస్పెక్ట్ ఇవ్వాలి బిడ్డ. ఎంత పాపమన్నా చేయండి, ఆ పాపం చేసిన దేవుడు చూస్తున్నాడు. మనం వాటి జోలికి వెళ్లకుండా వాళ్ళకు క్షమించి హృదయపూర్వకంగా వాళ్ళని క్షమించాలి. ఎంతమందికి నా మాట క్లియర్గా అర్థమవుతుంది బిడ్డ? చేతులు పడి హృదయపూర్వకంగా వాళ్ళని క్షమించి వాళ్ళకి నూతన ప్రేమ మీరు పంచినప్పుడు పాత అన్నీ గతించిపోతాయి. ఇదిగో కొత్త వాయను, కొత్త జీవితం మీకు వస్తుంది. ఓకేనా? కొత్త జీవితం. మనము వెలుగుతూ అనేక మందిని వెలిగించాలి. మనమే మన భర్తలు మార్చుకోకుండా మనం ఉన్నామనుకో, నువ్వు సువార్త ఎదుటోళ్ళకి చెప్పాలంటే ఏమని చెప్తావు? అమ్మ నువ్వు ఫస్ట్ నీ భర్తను మార్చుకో, తర్వాత నాకు చెప్పు సోది అంటారు. ఏమంటారు? సోది అంటారు. మనమేమో సువార్త అంటాము, వాళ్ళు ఏమంటారు? నీ సోది అని అంటావు. నువ్వు ఫస్ట్ నీ భర్తను మార్చుకో, తర్వాత నాకు చెప్పు, నువ్వు ఫస్ట్ నాకేం చెప్పడం అవసరం లేదు అని అంటావు. నా మొహం మీద చెప్పిన వాళ్ళు ఉన్నారు ఈ రకంగా. అక్క మీరు చర్చికి రండి అంటే, ఫస్ట్ మా తమ్ముడిని మార్చు, తర్వాత వస్తలే చర్చికి అంటే. మారి సంవత్సరం అవుతుంది, మారి రెండు సంవత్సరాలు అయిపోయింది మా ఆయన మారి, ఇప్పటిదాకా రాలేదు చర్చికి. హల్లెలూయా. ఇప్పటిదాకా రాలేదు అన్న వాళ్ళందరూ చర్చికి రాదు. వాళ్ళకి దుష్టుడు ధర్మితే దేవుడు దొరుకుతాడు.
ఎవరు అమ్మ చర్చికి రండి అమ్మంటే ఎవ్వరు రారు. మంచి చెప్తే ఎవ్వరు రారు. వాళ్ళకు దుష్టుడు తరిమితే వాళ్ళకు దేవుడు దొరుకుతాడు. అపవాది సైతాన్ గాడు తరిమిండు అనుకో, దేవుడు ఎక్కడ వీడు పీడ నుంచి నన్ను ఎప్పుడు విడిపిస్తారని పరిగెత్తుకొని వస్తాడు. ప్రతి మనుషులు కూడా ఊరికనే చర్చికి రమ్మంటే రారు. ఇంకొకటి, యేసు ప్రభు ఊరికనే మనకు దొరకాలంటే ఊరికనే దొరకడు ఆయన. ప్రతి ఒక్క సమస్య నుంచి విడుదల పొందుకోవాలి, అప్పుడే ఆయన మనకి దొరుకుతాడు. లేదు నాకు అయితలేదు ప్రభువా, నేను ఇంకెన్ని ప్రార్థన చేయాలి ప్రభువా, నేను కోపం తగ్గించుకొని ప్రభువా, నేను అలాగే ఉంటాను ప్రభువా అంటే ఉండు బిడ్డ అలాగే బాయ్ అని చెప్తాడు దేవుడు కూడా. ఎంతమందికి అర్థమవుతుంది? అందుకే మన కోపము తగ్గించుకోవడం చాలు. ఇప్పుడు వాళ్ళ కోపం వల్ల ఏమైపోయింది? కాపురం కూలిపోయింది. అర్రే మేము డైవర్స్ తీసుకున్నాం సుజాత, డైవర్స్ తీసుకోకపోతే మా చెల్లెలకి నీ చర్చికి తీసుకొచ్చి వాళ్ళు మారేటట్టుగా చేస్తుండే, డైవర్స్ తీసుకున్నా మా చెల్లెలకి అని చెప్పేసి అంటూ. నేనేమన్నా డైవర్స్ ఇచ్చినా పర్లేదక్క, డైవర్స్ ఇహలోకంలో తీసుకోరు, పరలోకంలో కాదు డైవర్సు. అర్థమైందా? మీరు ఇహలోకంలో తీసుకోరు, పరలోకంలో కాదు. సో దేవుడు జత కలుపుతాడు, మీరు రండి అంటే కూడా వాళ్ళకు ఆ ఒక విశ్వాసం లోపట లేక చెల్లెలు మొగడు పెళ్లి చేసుకున్నాడు, చిచ్చి మాకు వద్దు ఇంకా వాడు వద్దని విసర్జించేసారు, కాపురాన్ని కూల్చుకున్నారు. అందుకే మనము బుద్ధి కలిగిన కన్యకల లెక్కలు ఉండాలి, బుద్ధి లేని కన్యకల లెక్కలు మనం ఉండొద్దు బిడ్డ. ఓకేనా? ఎంతమందికి క్లియర్గా అర్థమవుతుంది అన్నమాట? కింద ఒక వచనం ఇందాక ఏం చదివినాము? యాకోబు రాసిన పత్రిక 20వ అధ్యాయం చదివినాం కదా కింద. అందుచేత సమస్త 20వ అధ్యాయము 21వ వచనం ఇప్పుడు చదువుతున్నా. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20 నుంచి చదివిన, ఇప్పుడు 21వ వచనం చదువుతున్నా. అందుచేత సమస్త లక్ష్యమును విర్రవీగుచున్న దుష్టత్వము మాని లోపల నాటబడిన మీ ఆత్మలకు రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించుడి. చూడు, అందుకు అంట లోపల నాటబడిన దుష్టత్వాన్ని విడిచిపెట్టాలి. విర్రవీగుతున్న దుష్టత్వాన్ని విడిచిపెట్టి శక్తి కలిగిన వాక్యంని సాత్వికంతో అంగీకరించి దేవుడు వాక్యానుసారంగా కోపంని వదిలేసి, నరుని కోపము దేవుడి చిత్తాన్ని నెరవేర్చదు అంటుంది కదా, ఆ కోపాన్ని విడిచిపెట్టి సాత్వికంతో వాక్యాన్ని అంగీకరించాలి. ఏ వాక్యమైనా దైవ సేవకుల నోటి నుంచి వచ్చిన ప్రతి వాక్యాన్ని ఏం చేయాలంట? సాత్వికంతో అంగీకరించాలంట. హల్లెలూయా! ఎంతమంది ఈ వాక్యాన్ని విని మేము ఖచ్చితంగా మా కోపాన్ని విడిచిపెడతాం అన్న బిడ్డను చేతులు చూపియండి బిడ్డ. ఖచ్చితంగా 100%. ఇక మళ్ళీ రాదు. మీకు కోపం వచ్చినప్పుడు ఈ మాట గుర్తుకు రావాలి, నరుని కోపము దేవుని చిత్తాన్ని నెరవేర్చదు కదా. నరుని కోపము దేవుని చిత్తాన్ని నెరవేర్చదు. అందుకే మనము కోపం అనేది రావద్దు. ఓకే, మనము ప్రార్థన చేసుకున్నాం ఈ వాక్యాన్ని బట్టి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ స్వరూపినైన ప్రభువ, నీ ఘనమైన నామానికి వందనాలు ప్రభువ. యేసయ్యానైనా ప్రభువ, మరి ఈరోజునైనా ప్రభువ విన్న వాక్యమునైనా ప్రభువ బిడ్డల హృదయంలో నాటబడుటకు సహాయం చేయండి ప్రభువ. యేసయ్యా, మరినైనా నరుని కోపంనైనా దేవుని చిత్తాన్ని నెరవేర్చదన్న ప్రభువ. యేసయ్యా, మరి ఎంతమందినైనా ప్రభువ